వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను విజయ్. కాంబోడియాలో కొంతమంది తెలుగు వాళ్ళు చిక్కుకున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. అయితే విశాఖలోని ఏపీలోని విశాఖ నుంచి వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి చిక్కుకున్నారు. అయితే కొంతమంది వాళ్ళని మోసగించి మాయమాటలు చెప్పి అక్కడ ఏవో ఉద్యోగాలు ఉన్నాయని నమ్మించి తీసుకెళ్ళి హ్యూమన్ ట్రాఫికింగ్ గురి చేశారు. దాని ద్వారా అక్కడ వాళ్ళని ఇబ్బందులు పెడుతూ ఇక్కడ కొన్ని మోసాలకు పాల్పడుతున్నారంటూ కూడా ఒక న్యూస్ బయటకు వచ్చింది. అయితే దీనికి సంబంధించి ఏపీ పోలీసులు కొంత చర్యలు తీసుకుని వాళ్ళందరినీ కూడా వెనక్కి తెప్పించే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా భారత ఎంబసీ కూడా ఈ విషయానికి సంబంధించి జోక్యం చేసుకుని మరి వాళ్ళందరినీ కూడా వెనక్కి తీసుకొచ్చింది. అసలు ఆపరేషన్ కాంబోడియా ఏంటి, అసలు ఏం జరిగిందనే విషయాన్ని ముందుగా చూద్దాం. మిగిలిన అంశాలకు సంబంధించి మరికొద్దిసేపట్లో మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ గారు కూడా జాయిన్ అవుతారు. ముందుగా అయితే కాంబోడియాకి సంబంధించి అసలు ఏం జరిగిందనే విషయాన్ని చూసే ప్రయత్నం చేద్దాం. ఆపరేషన్ కాంబోడియా అనే ఒక ఆపరేషన్ అయితే ఏపీ పోలీసులు చేపట్టారు. విశాఖలోని కొంతమంది బాధితులకు సంబంధించి ఆపరేషన్ జరిగింది. కాంబోడియాలో సైబర్ మోసానికి వీళ్ళంతా కూడా గురయ్యారని చెప్పుకోవాలి. ఎయిర్ ఇండియా విమానంలో వీళ్ళందరినీ కూడా స్వరాష్ట్రానికి తీసుకొచ్చారు. అయితే 60 మంది విశాఖ వాసులు మొత్తం కూడా ఇప్పుడు విశాఖకు చేరుకున్నారు. వాళ్ళందరినీ కూడా ఒక ఫ్లైట్లో, ఎయిర్ ఇండియా ఫ్లైట్లో విశాఖకు తరలించారు. మామూలుగా కొంతమంది తెలుగు వాళ్ళు కావచ్చు, లేకపోతే కొంతమంది భారతీయులను కావచ్చు, అక్కడ డేటా ఎంట్రీ జాబ్స్ ఉన్నాయని వాళ్ళందరినీ నమ్మించి అక్కడికి తీసుకెళ్లారు. అయితే తీసుకెళ్లే క్రమంలో డైరెక్ట్గా తీసుకెళ్తే అనుమానం వస్తుందనేటువంటి ఒక నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా ముందుగా వేరే ఇతర దేశానికి తరలించి ఆ దేశం నుంచి మళ్ళీ కాంబోడియాకి తరలించే ప్రయత్నం చేశారు. అయితే అక్కడికి చేరుకున్నటువంటి వీళ్ళందరినీ కూడా ఏదైతే డేటా ఎంట్రీ జాబ్ చెప్పారో ఆ డేటా ఎంట్రీ జాబ్ కాకుండా ఇతర జాబ్, అంటే ఇక్కడ ఉన్నటువంటి భారతీయుల్ని మోసగించేటువంటి ఫోన్ కాల్స్ చేయడం కావచ్చు, లేకపోతే ఇతర మోసాలకు పాల్పడేలా వాళ్ళందరినీ కూడా బలవంత పెట్టడం జరిగింది. వీళ్ళందరినీ కూడా ఒక గదిలో బంధించి ఆహారం కూడా సరిగ్గా ఇవ్వలేదని ఆరోపణలు కూడా వస్తున్నాయి. దానికి సంబంధించి వాళ్ళంతా కూడా మాకు అదే విధంగా జరిగిందని మీడియా సాక్షిగా కావచ్చు, లేకపోతే అక్కడికి వెళ్ళినటువంటి పోలీసులకు కావచ్చు చెప్పారు. వీళ్ళందరినీ విడిపించే క్రమంలో కొన్ని విస్తుపోయే విషయాలు అయితే బయటికి వచ్చాయి. అయితే ఒక పేపర్లో యాడ్ ఇచ్చారు ముందుగా, ఇలా కాంబోడియాలో కొన్ని జాబ్స్ ఉన్నాయి, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే అప్లై చేసుకోవచ్చని ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే ప్రకటించారు. ఈ జాబ్ నోటిఫికేషన్ ప్రకటించిన తర్వాత ఏం జరిగిందంటే వీళ్ళంతా కొంతమంది దానికి ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో, లేకపోతే అక్కడికి వెళ్ళి బాగా సంపాదించుకోవాలనేటువంటి క్రమంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఒక వ్యక్తిని అప్రోచ్ అవ్వడం, అంటే ఎవరైతే ఈ జాబ్ నోటిఫికేషన్ యాడ్ ఇచ్చారో పేపర్లో ఆ వ్యక్తిని అప్రోచ్ అవ్వడం జరిగింది. అప్రోచ్ అయిన తర్వాత ఆ వ్యక్తి వీళ్ళందరి దగ్గర ₹1,50,000 డిపాజిట్ పెట్టుకుంటాం, మేము ఈ ₹1,50,000 మా దగ్గర పెట్టుకొని మిమ్మల్ని అక్కడికి పంపిస్తాం, అప్పుడు మీకు ఏ ఇబ్బంది ఉండదు, ఫ్లైట్ టికెట్స్ అవి కూడా మీరు పెట్టుకోవాలని బుక్ చేసుకోవాలని చెప్పి వాళ్ళకు ఒక విజిటర్ వీసా అంటారు, అంటే అక్కడ ఎక్కువ రోజులు లేకుండా కేవలం ఒక 1 రోజులు ఉండేలాగా ఒక విజిటింగ్ వీసాని క్రియేట్ చేసి వాళ్ళందరినీ అక్కడికి తరలించారు. అయితే తరలించిన క్రమంలోనే అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు అక్కడ డేటా ఎంట్రీ జాబ్ కాకుండా వేరే ఇతర జాబ్ చేపించడం చూసి అయితే విస్తుపోవడం, అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి ఇక్కడ ఉన్నటువంటి పోలీసులకు వెంటనే సమాచారం అందించడం, ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు దానికి సంబంధించి విచారణ చేపట్టడం మొత్తం కూడా జరిగి ఎట్టకేలకైతే మొత్తం అక్కడ చిక్కుకున్నటువంటి 420 మందిలో దాదాపు ఒక 150 మందిని అయితే ఇక్కడికి రప్పించే ప్రయత్నం చేశారు. నిన్న కొంతమంది ఆల్రెడీ విశాఖకు చేరుకున్నారు ఎయిర్ ఇండియా విమానం ద్వారా. అయితే ఈ నేరాలు ఎవరైతే చేశారో, లేకపోతే ఈ మొత్తం వ్యవస్థ వెనక ఎవరున్నారో వీళ్ళని గుర్తించే పనిలో ఇప్పటికే పోలీసులు పడ్డారు. అంటే కొంతమందిని ఆల్రెడీ గుర్తించారు ఇక్కడ ఉన్నటువంటి లోకల్ వాళ్ళని. వీళ్ళు కాకుండా మధ్యలో కొంతమంది బ్రోకర్లు కూడా ఉన్నారు. అంటే వీళ్ళ దగ్గర ₹1,50,000 ఏదైతే వసూలు చేశారో అందులో ఒక 70,000 ఇక్కడ తరలించినటువంటి వ్యక్తులకి, ఆ మధ్యలో బ్రోకర్లకి మరో 80,000 పంపించే విధంగా ఒక చక్కటి ప్లాన్తో అయితే వీళ్ళంతా హ్యూమన్ ట్రాఫికింగ్ చేశారని చెప్పుకోవాలి. హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే ఒక పెద్ద నేరంగానే పరిగణించాల్సి ఉంటుంది. అంటే మనుషులనే తరలించడం, మనుషులని అడ్డం పెట్టుకుని కొన్ని వ్యాపారాలు చేయడం అనేది ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ లక్ష్యంగా మనం భావించాలి. అయితే $4,000 చైనా కంపెనీలకు వీళ్ళందరినీ ఇక్కడికి తీసుకెళ్లి అమ్మేస్తున్నారు. అంటే వాళ్ళతో ఏ పనులైనా చేపించుకోవచ్చు, వాళ్ళకి తిండి పెట్టవచ్చు, పెట్టకపోవచ్చు, సంతలో పశువుల్ని కొన్నట్లు మనుషుల్ని కొనేటువంటి ఒక వ్యవస్థ అనే దీన్ని చెప్పాలి. ఇక దీంతో పాటుగా మరోవైపు తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలకు ఇప్పటికే మాజీ సీఎం కేసీఆర్ని కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ కీలక నేత అయినటువంటి సోనియా గాంధీని కావచ్చు ఆహ్వానించే పనిలో ఉంది కాంగ్రెస్. దాంతోపాటుగా మరిన్ని ఆంధ్రప్రదేశ్ అంశాలకు సంబంధించి, మరిన్ని జాతీయ అంశాలకు సంబంధించి మనతో పాటు చర్చించడానికి మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ కొల్లి గారు కూడా జాయిన్ అయ్యారు.
రైట్, అరవింద్ గారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అరవింద్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ విజయ్. ఎస్, కాంబోడియా గురించి అయితే అంటే ఏం జరిగిందని చెప్పే ప్రయత్నం చేశాం. దాంతోపాటుగా తెలంగాణ అవతరణ వేడుకలకు సంబంధించి కాంగ్రెస్ కొంతమందిని ఆహ్వానించే దిశగా ఉంది. అందులో ప్రధానంగా ముఖ్య అతిథిగా సోనియా గాంధీని ఆహ్వానించాలని ఈ రోజు రేపట్లో రేవంత్ స్వయంగా వెళ్ళి ఆహ్వానించే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. ఇక్కడ ప్రధానంగా కాంబోడియాకి సంబంధించినటువంటి మొత్తం ఇష్యూలో ఒకటి మాత్రం అత్యంత అమానవీయమైనటువంటి ఘటనగా భావించాలి. ఇవాళకి ప్రపంచం ముందు అమెరికా తలెత్తుకోలేని పరిస్థితిలో ఉన్నటువంటి అంశం బానిసల ట్రేడింగ్. అంటే ఎలెక్స్ హేలీ రాసినటువంటి 7 తరాలు అనేటటువంటి పుస్తకం ప్రపంచవ్యాప్తంగా ద రూట్స్, దాని ప్రాథమికమైనటువంటి పేరు ద రూట్స్, దాన్ని తెలుగులో 7 తరాలు పేరిట అనువదించారు. దాని మీద వచ్చినటువంటి సినిమాలు కూడా విపరీతమైనటువంటి ప్రజాదరణ పొందినాయి. ఇంత అమానవీయంగా ఉందా ఘటన అనేటటువంటి అంశం దగ్గర నుంచి మొదలు పెడితే ఇవాళకి మానవ హక్కులకు సంబంధించిన అంశంలో ప్రపంచం ముందు తలెత్తుకోలేని పరిస్థితిలో అమెరికా ఉంది అంటే ఈ బానిసల ట్రేడింగ్ అనేది ఒక పెద్ద అంశం. ఆ రకంగా కనిపిస్తుంది. ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిన వాళ్ళని డేటా ఎంట్రీ ఉద్యోగాలు అని చెప్పి తీసుకువెళ్ళి అంతర్జాతీయంగా వాళ్ళు ఎటువంటి అంటే లింక్ లేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఈ ఐసోలేట్ అయినటువంటి వాళ్ళని అక్కడ వాళ్ళని కొన్ని చైనా కంపెనీలకనే ప్రధానంగా వినిపిస్తోంది. కొన్ని కంపెనీలకి, కొన్ని క్రైమ్స్ చేసే కంపెనీలకి వీళ్ళని అమ్మటం అనే దాన్ని అత్యంత అమానవీయమైనటువంటి ఘటనగా చూడాలి. బానిసల ట్రేడింగ్కి సరిసమానమైనటువంటి ఘటనగా చూడాలి. $4,000 అమ్మేయటం అంటే దాదాపు 3,50,000 ఒక వ్యక్తి యొక్క పూర్తి హక్కులని, జీవితాన్ని 3,50,000 అమ్మేయటం అనేది ఖచ్చితంగా. అంటే ఇక్కడ చాలా కాలం నుంచి మనలాంటి వాళ్ళం అనేక సందర్భాల్లో చెప్తూ వస్తున్నది అక్రిడేటెడ్ ఇమిగ్రేషన్ ఏజెన్సీస్ ద్వారా మాత్రమే, అక్రిడేటెడ్ ఇమిగ్రేషన్ లాయర్ల ద్వారా మాత్రమే ఈ ప్రాసెస్ చేయించుకోవాలి, అక్రిడేటెడ్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ ద్వారానే విదేశీ విద్యకు సంబంధించినటువంటి ప్రాసెస్ చేయించుకోవాలి. ఈ మొత్తం ప్రాసెస్లో అత్యంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అంశం ఏంటంటే ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత అక్కడ ఉండేటటువంటి ప్లేస్మెంట్ కానీ, అదే సందర్భంలో అకామిడేషన్ కానీ, మిగతా ఏర్పాట్లు కానీ. అంటే ఒక వ్యక్తి విదేశాల్లో దిగగానే అత్యంత అవసరమైనటువంటి స్థానిక ఫోన్ నెంబర్ కానీ, అదే సందర్భంలో బ్యాంక్ అకౌంట్ కానీ, తదితరమైన అంటే డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఇట్లాంటి ప్రాథమికమైనటువంటి అవసరాలు కూడా ఎట్లా అప్రోచ్ అవ్వాలి, ఇవి ఎట్లా తెచ్చుకోవాలి అనే అంశాలని కూడా ప్రాథమికంగా తీసుకునే ఎవరైనా కానీ ఇటువంటి ఏజెన్సీలను దానికి సంబంధించిన ఏజెన్సీలని ఆశ్రయించాలి అనేది ప్రాథమికమైనటువంటి సూత్రం. మనలాంటి వాళ్ళని చాలా సందర్భాల్లో చెప్పాం. మన వేదిక మీద నుంచే పలువురు ఎక్స్పర్ట్స్ కూడా దాని మీద కొన్ని సమాధానాలు చెప్పారు. అయితే ఇక్కడ ఈ అంశంలో ప్రధానంగా వస్తుంది డేటా ఎంట్రీ ఉద్యోగాలు అని చెప్పి తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళని ఐసోలేట్ చేసేసి, అంటే ఒక పక్క ఇంటి దగ్గర నుంచి కాంటాక్ట్ కానీ మిగతా ప్రపంచంతో ఉన్నటువంటి కాంటాక్ట్స్ కూడా ఐసోలేట్ చేసేసి వాళ్ళని పూర్తి స్థాయిలో అమ్మేస్తున్నటువంటి పరిస్థితి. అమ్మేసిన తర్వాత జరుగుతున్నటువంటి నేరాలు అది కీలకం. అంటే వీళ్ళని తరలించటం ఒక నేరం అయితే ఆ నేరం ఆధారంగా మరిన్ని నేరాలు చేయించే ఇంకొక నేరం చేయటం కూడా కీలకమైన అంశం. కానీ ఇది అంతర్జాతీయంగా ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ స్కామ్స్కి సంబంధించినటువంటి విషయాలు, రకరకాల విషయాలు బయటకు వస్తుంటే ఇది కొత్త కోణంగా చూడాలి. కాబట్టి ఇది ఖచ్చితంగా ఇక్కడ భారత రాయబార కార్యాలయం కానీ, అట్లాగే కాంబోడియా రాయబార కార్యాలయం కానీ దానికి సరైన దిశలో స్పందించి ఖచ్చితంగా ఒక మంచి లాజికల్ సొల్యూషన్ చేశారు. దీన్ని మొత్తం కోఆర్డినేట్ చేసినటువంటి విశాఖపట్నం పోలీసులు మాత్రం ఖచ్చితంగా అభినందనలే. కానీ ఈ ఘటనలు ఇంతమందిని తరలించేటటువంటి ముందే అంటే పసిగట్టి దీన్ని నిరోధిస్తే ఇంకా బాగుండేది అనేది మాత్రం విశాఖపట్నం పోలీసుల మీద ఉన్నటువంటి ప్రధానమైన అభియోగం. రైట్. పోతే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లను కూడా చేస్తున్నారు. దానికి సంబంధించి సోనియా గాంధీని ఆహ్వానించాలని, ముఖ్య అతిథిగా ఆమెను ఆహ్వానించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంగా కాకుండా దశమ వేడుకలు, అంటే 10 years ఆఫ్ తెలంగాణ ఫార్మేషన్ అనేది ఒక పెద్ద ఈవెంట్గా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అయితే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నటువంటి కారణంగా కొంత ఇబ్బంది అవుతుంది అనేటటువంటి అంటే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఏర్పాట్లకి అనుమతిస్తుందా లేదా అనేటటువంటి అంశం బాగా నిన్నటి వరకు దానిపైన చర్చలు జరిగినాయి. కేంద్ర ఎన్నికల సంఘం ఏదైతే అనుమతి ఇచ్చిన తర్వాత నిన్న చీఫ్ సెక్రటరీ దానికి సంబంధించినటువంటి పూర్తిస్థాయి చర్చలు, పూర్తిస్థాయి ఏర్పాట్ల సమీక్ష చేశారు. ఇక్కడ
పరేడ్ గ్రౌండ్స్లో జరగబోతున్నటువంటి ఈ కార్యక్రమానికి సోనియా గాంధీని ఒకవైపు, మరోవైపు కేసీఆర్ని, దాంతోపాటు ఆల్రెడీ కొంతమంది గుర్తించినటువంటి తెలంగాణ ఉద్యమకారుల్ని పిలవాలి అనేది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా నిలబడినటువంటి కాంగ్రెస్ తరఫున ఉన్నటువంటి అంటే కాంగ్రెస్ అయితే క్లెయిమ్ చేసుకుంటుంది ఇచ్చిన పార్టీ అని. అదే సందర్భంలో సోనియా గాంధీ అనేటటువంటి ఒక నాయకురాలు, ఒక వ్యక్తి కనుక ఫర్మ్గా ఉండకపోతే తెలంగాణ సాకారం అయ్యేది కాదని కేసీఆర్తో సహా పలువురు శాసనసభ వేదికగానే చెప్పినటువంటి పరిస్థితి. ఈ మొత్తంలో కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి సోనియా గాంధీ అదే సందర్భంలో దీని మొత్తానికి నాయకత్వం వహించినట్టుగా చెప్పుకుంటున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కానీ, బీఆర్ఎస్ పార్టీ అధినేత కానీ, వీళ్ళందరికీ సంబంధించినటువంటి ఒక వేడుకగా జరగబోతున్నటువంటి ఇది మాత్రం ఖచ్చితంగా ఒక సిగ్నిఫికెంట్ కార్యక్రమంగానే చెప్పాలి. కానీ ఈ కేసీఆర్ వస్తారా రారా అనేటటువంటి మీమాంస మాత్రం ఖచ్చితంగా అందరిలో ఉంది. దశమ వేడుకలు కేసీఆర్ చేతుల మీదుగా జరుగుతాయని కేసీఆర్ పార్టీ కానీ ఊహించింది. కానీ నవంబర్ 30న జరిగినటువంటి ఎన్నికల్లో వ్యతిరేక ఫలితం వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆయన ఆహ్వానితుడుగా అతిథిగా వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అది వెళ్తారా లేదా అనేటటువంటి సందేహాలు అయితే ఉన్నాయి. వెళతారు అనేటటువంటి ధీమాగా చెప్పలేని పరిస్థితి అటు బీఆర్ఎస్ వర్గాల్లోనూ, ఇటు కాంగ్రెస్ అధికార పార్టీలోనూ ఉన్నటువంటి పరిస్థితి. ఇది ఇట్లా ఉంటే అంటే సోనియా గాంధీని ఎట్లా పిలుస్తారు ఈ అధికారిక కార్యక్రమానికి అంటూ బీజేపీ ఒక అభ్యంతరం లేపింది. బీజేపీ లేపినటువంటి అభ్యంతరం అంటే ఇక్కడ ఇంకొక ఇష్యూ కూడా ఉంది. సీఎం అయిన కొత్తలో కేసీఆర్ ఒక మాట అన్నారు, తెలంగాణ రాష్ట్రం అధికారికంగా ఏర్పడినప్పటికీ ఒక ఇన్స్టాలేషన్ అనే కార్యక్రమం అఫీషియల్గా జరగలేదు, ఆ కార్యక్రమాన్ని ప్రధాని మోడీ చేతుల మీదుగా చేయిస్తాను అని ఆయన ముఖ్యమంత్రి అయిన మొదటి 2 నెలల్లో చెప్పారు. నాకు బాగా గుర్తు. అది మోడీ వస్తే అది ఇంకో రకంగా ఉండేది. ఇప్పుడు మోడీ లేకుండా ఈ సభ జరుగుతుంది కాబట్టే బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తుందనే వాదన కూడా ఉంది. బీజేపీ వాదన ఇట్లా ఉంటే కాంగ్రెస్ బీఆర్ఎస్లో జరుగుతున్న ప్రధాన చర్చ ఏంటంటే అసలు కేసీఆర్ వస్తారా రారా అనేటటువంటి చర్చ. కాబట్టి వీటన్నిటికీ చూడాలి. ఈ 2-3 రోజుల్లో జరగబోయేటటువంటి రాజకీయ పరిణామాలు ఖచ్చితంగా చూసి మళ్ళీ ఆ రోజు కూడా తెలంగాణ అంశాన్ని ఎవరు క్లెయిమ్ చేసుకోవాలనుకుంటారనే రాజకీయ అంటే కేసీఆర్ హుందాగా శాసనసభలో ఎట్లయితే చెప్పారో తెలంగాణకి సోనియా గాంధీ లేకపోతే తెలంగాణ లేదు అనే మాట ఏదైతే చెప్పారో అదే వాదానికి కట్టుబడి ఉంటారా, లేదా మరొక భావాన్ని తీసుకొస్తారా, లేదా కొంతమంది టీఆర్ఎస్ నాయకులు వాదిస్తున్నట్లుగా అమరవీరుల చావులకి కూడా తెలంగాణ మీద జరిగినటువంటి జాప్యమే కారణం, ఆ జాప్యానికి సోనియా గాంధీ అండ్ కాంగ్రెస్ కారణం అనే వాదనని బయటికి తీసుకొస్తారా, ఇది మాత్రం ఖచ్చితంగా ఆసక్తిదాయకంగానే ఉంటాయి. విజయ్, ఇకపోతే ఈరోజు లోక్సభ ఎన్నికలకు సంబంధించి 6వ విడత పోలింగ్ జరుగుతోంది. ఈ పోలింగ్ కి సంబంధించి 6 రాష్ట్రాలు 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లో అయితే ఎన్నికలు జరుగుతున్నాయి. 58 లోక్సభ స్థానాలకు ఈ పోలింగ్ జరుగుతోంది. ఎన్నికల బరిలో దాదాపుగా 889 మంది అభ్యర్థులు ఉన్నట్లుగా తెలుస్తోంది. యూపీ కావచ్చు, హర్యానా కావచ్చు, బీహార్, బెంగాల్, ఢిల్లీ, ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లో అయితే ఈ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇక్కడ కొంతమంది కీలకమైనటువంటి నాయకులు కూడా మహబూబా ముఫ్తీ, పీడీపీ అధ్యక్షురాలు మహబూబా ముఫ్తీ ఈరోజు పోటీలో ఉన్నారు. కన్నయ్య కుమార్ ఉన్నారు, మనోజ్ తివారీ ఉన్నారు, అట్లాగే నవీన్ జిందాల్ అంటే భారతదేశంలో ఒక పెద్ద జిందాల్ గ్రూప్కి సంబంధించిన నవీన్ జిందాల్. అదే సందర్భంలో ఆయన గతంలో కూడా లోక్సభకి ప్రాతినిధ్యం వహించిన నవీన్ జిందాల్ ఇప్పుడు పోటీలో ఉన్నారు. ఇక్కడ ప్రధానంగా ఉన్నటువంటి అంశాలు ఏంటంటే 6 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల తర్వాత ఇక తుది దశ మాత్రమే మిగిలింది. తుది దశలో ప్రముఖులు చాలా మంది పోటీలో ఉన్నారు, ప్రధాని మోడీతో సహా. ప్రధాని మోడీ వారణాసి నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి వారణాసి చాలా కీలకమైనటువంటి నాయకులు కొంతమంది తుది కూడా ఉన్నారు. ఈ రోజు జరగబోతున్నటువంటి ఎన్నికల్లో ప్రధానంగా బెంగాల్తో సహా అన్ని చోట్ల ప్రశాంతంగా జరిగే అవకాశం ఉంది. బెంగాల్లో మాత్రం మొత్తం బెంగాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి, ఎన్నికల ఉద్రిక్త వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితుల్లో ఇది మాత్రం ఖచ్చితంగా కీలకంగానే బెంగాల్ వైపే అందరూ చూపు చూస్తున్నారు. ప్రశాంతంగా ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నారు. దాంతో పాటుగా తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా ఎల్లుండి జరగబోతున్నాయి. ఈ రోజుతో
ఆ ప్రచారం కూడా ముగించేటువంటి ఒక పరిస్థితి ఉంది. ఈ రోజు సాయంత్రం 4 గంటల వరకే ప్రచారం, ఇంకా తర్వాత మద్యం అమ్మకాలు కూడా దాన్ని ఎమ్మెల్సీ ఎన్నిక కాకుండా ఎమ్మెల్సీ ఉప ఎన్నికగా చూడాలి. ఎందుకంటే గతంలో పోటీ చేసినటువంటి గెలిచినటువంటి పల్లా రాజేశ్వరరెడ్డి రాజీనామాతో వచ్చినటువంటి ఈ ఎన్నిక తర్వాత వచ్చినటువంటి అంశాలు అంటే గతంలో 2వ స్థానంలో ఉన్నటువంటి తీన్మార్ మల్లన్న, ఇండిపెండెంట్గా 2వ స్థానంలో ఉన్నటువంటి తీన్మార్ మల్లన్న ఈసారి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ ఏమో ఒక పక్క అధికారానికి సంబంధించినటువంటి ఊపులో ఉంది. అదే సందర్భంలో ఒక విపరీతమైనటువంటి యూత్ ఫాలోయింగ్ ఉన్నటువంటి రాకేష్ రెడ్డి గతంలో బీజేపీలో ఉన్నప్పుడు చాలా యూత్ ఫాలోయింగ్ ఉండేది. ఆయన వ్యక్తిగతంగా ఆయనకున్నటువంటి యూత్ ఫాలోయింగ్ కూడా చాలా ప్రముఖంగానే కనిపిస్తోంది. ఆ 3 జిల్లాల్లో ముఖ్యంగా వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో ఆయన ప్రభావశీలమైనటువంటి, ముఖ్యంగా గ్రాడ్యుయేట్లో ప్రభావశీలమైనటువంటి వ్యక్తిగా చెప్తారు. కాబట్టి ఆయనను అభ్యర్థిగా పెట్టడం ద్వారా టీఆర్ఎస్ ఒక గట్టి బలమైనటువంటి అభ్యర్థిని రంగంలోకి దింపినట్టుగానే భావించాలి. ఇక్కడ ప్రేమేందర్ రెడ్డి ఉన్నారు. ప్రేమేందర్ రెడ్డి సాంప్రదాయకంగా బీజేపీ వాది. ఆయన గత దశాబ్దాలుగా ఆయన బీజేపీలో విద్యార్థి పరిషత్ రాజకీయాల నుంచి ఆ తర్వాత ప్రచారక అంటే ఫుల్ టైం కార్యకర్తగా కూడా ఉన్నారు. తర్వాత ఆయనకు సంబంధించినటువంటి రాజకీయ ప్రస్థానం ఇదంతా బీజేపీ నుంచి. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ త్రిముఖ పోటీలో వీళ్ళతో పాటు మరికొంతమంది అభ్యర్థులుగా పోటీలో ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైన అంశం ఏంటంటే ఈ 3 అభ్యర్థుల మధ్య జరగబోయేటువంటి త్రిముఖ పోటీలో ఎవరు ఎటువైపు వెళ్తారు, గ్రాడ్యుయేట్లను ఎవరు ఆకర్షిస్తారనేటటువంటిది ప్రధానమైన అంశం. ఒక పక్క కేటీఆర్ ఏమో రాకేష్ రెడ్డిని ప్రొజెక్ట్ చేస్తూ ఆయన ఉన్నత విద్యార్థికుడు అని చెప్పే క్రమంలో కొన్ని తీన్మార్ మల్లన్నని హేళనపరిచే వ్యాఖ్యానాలు చేశారంటూ కేటీఆర్ మీద కూడా కొన్ని విమర్శలు ఉన్నాయి. అయితే టీఆర్ఎస్ మాత్రం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటి వరకు ప్రతిసారి టీఆర్ఎస్ఏ గెలిచినటువంటి ఆ నియోజకవర్గంలో ఈసారి మళ్ళీ ఆ స్థానాన్ని నిలబెట్టుకోవాలనుకుంటోంది. కాబట్టి ఇప్పుడు ప్రధానంగా గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే తీన్మార్ మల్లన్నకు ఉన్నటువంటి మాస్ క్రేజ్ ఏదైతే గత ఎన్నికల్లో ఉందో అది ఇప్పుడు చివరి వరకు ఉత్కంఠ రేపినటువంటి ఎన్నిక. నాకు తెలిసి దాదాపు 4వ ప్రాధాన్యత ఓటు కూడా లెక్క చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అన్ని ప్రాధాన్యత ఓట్లని పరిశీలించాల్సినటువంటి పరిస్థితి ఏదైతే వచ్చిందో అది ఖచ్చితంగా కీలకంగానే పనిచేసింది. కోదండరామ్కి పడినటువంటి ఓట్లలో 2వ ప్రాధాన్యత, కోదండరామ్కి మొదటి ప్రాధాన్యత ఇచ్చిన వాళ్ళు కూడా 2వ ప్రాధాన్యత ఓటు తీన్మార్ మల్లన్నకి వేయటం, దాంతో అది మరింత సంక్లిష్టంగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు గతంలో బీజేపీలో పనిచేసినటువంటి రాకేష్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు, 2 ప్రాధాన్యత ఓట్ల బీజేపీ వాళ్ళు వేస్తే బీజేపీ కూడా కన్సిడరబుల్ ఓటు బ్యాంక్ ఉన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా కాకతీయ యూనివర్సిటీలో ఏబీవీపీ చాలా బలమైనటువంటి శక్తిగా ఎదిగినటువంటి సుమారుగా గత 20 సంవత్సరాల్లో అక్కడ నేపథ్యం నుంచి బయటకు వచ్చినటువంటి విద్యార్థులు, అదే సందర్భంలో వరంగల్ జిల్లాలో కీలకమైనటువంటి డిగ్రీ కాలేజీల్లో ఏబీవీపీ కూడా బలంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దాని ప్రభావం అక్కడి నుంచి ఆ నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళు అటు రాకేష్ రెడ్డి వైపు మొదటి ప్రాధాన్యత వేస్తారా, ఇటు ప్రేమేందర్ రెడ్డి వైపు వేస్తారా అనేటటువంటి చర్చ మాత్రం ఉంది. దీనికి కంక్లూజన్ మనం 4వ తారీఖు చూడగలం అనేది క్లియర్. మరొక బ్రేకింగ్ న్యూస్ కూడా అందుతోంది. పిన్నెల్లికి సంబంధించి ఆయన పైన హత్యాయత్నం కేసు కూడా నమోదైంది. అంటే ఇప్పటికే హైకోర్టు 6వ తారీఖు వరకు ఆయనకు సంబంధించి అరెస్ట్ చేయొద్దని చెప్పారు. కాకపోతే ఆ పోలింగ్ కేంద్రంలో ఆ రోజు ఎవరైతే ఒక టీడీపీ వ్యక్తి అడ్డుకునే ప్రయత్నం చేశారో అతను ఈ కంప్లైంట్ ఇచ్చాడు, నన్ను హత్య చేసే ప్రయత్నం. శేషగిరిరావుకి సంబంధించినటువంటి అంశం, దానికి సంబంధించిన వీడియోలు మనం కూడా చూసాం. అందరూ వైసీపీ కార్యకర్తలు అంటే కనీసం పోలింగ్ సిబ్బంది నిరోధించలేని పరిస్థితిలో అక్కడ పరిస్థితి ఉంటే కేవలం సాంబశివరావు మాత్రమే నిరోధించడానికి ప్రయత్నించారు. శేషగిరిరావు మాత్రమే నిరోధించడానికి ప్రయత్నించారు అనేటటువంటిది క్లియర్, మనకి వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది. కనీసం ఆర్మ్డ్ గార్డ్స్ ఉంటారు ప్రతి పోలీస్ స్టేషన్కి. ఆ పోలింగ్ స్టేషన్లో బయట ఉన్నటువంటి ఆర్మ్డ్ గార్డ్స్ కూడా పోలింగ్ స్టేషన్ లోపలికి రాలేదనేది ప్రధానంగా విమర్శ వస్తుంది. ఆ నేపథ్యంలో కేవలం ఆయన ఒక వ్యక్తిగా ఆయన ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో ఆయన కొంచెం వైసీపీ వాళ్ళు ఆయన మీద దాడి చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆయన పెట్టినటువంటి ఇప్పుడు ఈ కేసు ఏదైతే ఉందో ఈ కేసు కీలకంగానే మారుతుంది. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఏదైతే 6వ తారీఖు వరకు డు నాట్ టేక్ ఎనీ యాక్షన్ అని ఏదైతే హైకోర్టు ఇచ్చిందో, నాట్ టు అరెస్ట్ ఏదైతే ఇచ్చిందో, ఆ నాట్ టు అరెస్ట్ ఇచ్చే క్రమంలో కొన్ని కండిషన్లు ఇంపోజ్ చేసింది. ఆయన మాచర్ల నియోజకవర్గానికి వెళ్ళకూడదని, అదే సందర్భంలో నరసరావుపేటలో ఉన్నటువంటి కౌంటింగ్ కేంద్రానికి మాత్రమే, అది కూడా కౌంటింగ్ రోజు మాత్రమే వెళ్ళాలి అనేది ఆయనకి ఉన్నటువంటి, అంటే
ఆయనకి ఇచ్చినటువంటి వెసులుబాటు ఆయనకు కానీ, చింతమనేని ప్రభాకర్ కానీ, తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డికి కానీ, మన గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మన నరసరావుపేట గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కానీ, వీళ్ళందరికీ ఇచ్చినటువంటి వెసులుబాటు ఏంటంటే ఎన్నికలలో చివరి దశగా భావించేటటువంటి పోలింగ్ ప్రక్రియలో అభ్యర్థులుగా వాళ్ళు స్వయంగా చూసుకునేటటువంటి, వాళ్ళు స్వయంగా పర్యవేక్షించుకునేటటువంటి అవకాశం, వాళ్ళ సమక్షంలో కౌంటింగ్ జరగాలనేటటువంటి అవకాశం కోసమే మేము ఇస్తున్నాము ఇది అని చెప్పినటువంటి పరిస్థితి. 4వ తారీఖు ఒకవేళ కౌంటింగ్లో మళ్ళా ఇబ్బందులు వస్తే రీకౌంటింగ్ పెట్టడం కోసం 5వ తారీఖు వరకు ఛాన్స్ ఇచ్చి 6వ తారీఖు వరకు నాట్ టు అరెస్ట్ అనేటటువంటి డైరెక్షన్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ కొత్త కేసుకు ఆ పరిమితి అది హైకోర్టు ఆదేశాలకు సంబంధించి వాటినే కంటిన్యూ చేస్తారు ఈ కేసులో, లేకపోతే ఇది కొత్త కేసు కాబట్టి మళ్ళీ దీంట్లో అరెస్ట్ చేసే అవకాశం ఇంకోటి కూడా ఉంది. ఇది 307 కేసు. నాకు తెలిసి ఈ ఎన్నికల సంబంధించినటువంటి ఘర్షణల్లో 307 కేసు ఎక్కడా బుక్ చేయలేదంటూ సిట్టు ప్రధానమైన అభ్యంతరం వ్యక్తం చేసింది. 1300 పైగా నిందితులను ఆల్రెడీ ఎఫ్ఐఆర్లో పెట్టి దానికి సంబంధించి సగం మందికి పైగా ఇంతవరకు ఐడెంటిఫికేషన్ ఇచ్చింది. తర్వాత మూడో అంశం ఏంటంటే, ఈ రెండింటి తర్వాత ఉన్నటువంటి మూడో అంశం ఏంటంటే, దాదాపు 33-34 కేసులు బుక్ అయినాయి కానీ ఒక్క దాంట్లో కూడా 307 పెట్టలేదు అని మనం కూడా ఇదే వేదికగా మనం కూడా అదే మాట్లాడుకున్నాం. క్లియర్గా ఘర్షణలు కనిపిస్తున్నాయి. హత్యాయత్నానికి సంబంధించిన చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థికి సంబంధించిన వీడియోలో ఇంకొక అంశం కూడా వినిపిస్తోంది అనేటటువంటి ఆరోపణలు ఉన్నాయి. దాని మీద కూడా పోలీస్ శాఖ క్లారిటీ ఇవ్వలేదు. చంపండి, ఒకవేళ గెలిస్తే మాత్రం ఖచ్చితంగా ఉప ఎన్నిక రావాల్సిందే అనే మాట కూడా వినిపించింది అనేటటువంటి వాదనలు ఉన్నాయి. వీటన్నిటి నేపథ్యంలో అసలు దీనికి సంబంధించినటువంటి చర్చ ఏంటి అంటే, అసలు ఎక్కడా 307 పెట్టలేదని నాకు తెలిసిన సమాచారం, అది సిట్ ఇచ్చినటువంటి సమాచారంలో కూడా అది లేదు. కాబట్టి మొదటి 307 కేసుగానే ఇది చూడాలి. 307 కేసు ఏదైతే ఉందో 307 అనేది ఖచ్చితంగా నాన్ బెయిలబుల్ అఫెన్సే. కాబట్టి ఆయన మీద మరో కేసు పడితే ఇప్పుడు దాదాపు 3 కేసులు 4 కేసులు అవుతాయి దీంతో. వీటన్నిటికి సంబంధించి యాక్షన్ పోలీస్ శాఖ ఏం చేస్తుందనే ఆసక్తి మాత్రం ఖచ్చితంగా ఉంది. ఆయన మీద నాట్ టు అరెస్ట్ అని ఇచ్చిన కారణంలో ఎన్నికల ప్రక్రియలో చివరి ఘట్టాన్ని స్వయంగా పర్యవేక్షించడం కోసం అన్న వెసులుబాటు ఉంది. కాబట్టి ఈ కేసుకు సంబంధించినటువంటి అరెస్టును కూడా 7వ తారీఖు తర్వాతే 6వ తారీఖు తర్వాతే చూపించేటటువంటి అవకాశం ఉంది. దాన్ని కూడా ఆ రకంగానే చూడాలి. అయితే పోలీస్ శాఖ ఏం చేస్తుంది, ఎలక్షన్ కమిషన్ ఏ డైరెక్షన్ ఇస్తుంది అనేటటువంటి ఆసక్తి మాత్రం ఖచ్చితంగా ఉంది. రైట్. ఇకపోతే T20 వరల్డ్ కప్ కూడా ప్రారంభమవుతోంది. IPL చివరి దశకి ఎలాగో చేరుకుంది కాబట్టి ఆ వెంటనే మళ్ళీ ఆ హీట్ కూడా ఉండబోతోంది ప్రపంచ క్రికెట్. ఇంకొక విషయం ఇక్కడ ఈ IPL పక్కన పెడితే ఈ T20 వరల్డ్ కప్ ఈసారి కరేబియన్ ఐలాండ్స్ అండ్ అమెరికాలో జరగబోతోంది. ఇదొక హైలైట్ అంశం. దానికి ఇప్పటికే పాకిస్తాన్ ఆల్రెడీ జట్టును ప్రకటించినట్టుంది. భారత్ కూడా ఈ 2-3 రోజుల్లో జట్టును ప్రకటిస్తుంది. పూర్తి స్థాయిలో జట్టుకు సంబంధించినటువంటి అధికారిక ప్రకటన వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఆసక్తిదాయకంగా అంటే జనరల్గా వరల్డ్ కప్ అనేది 2-3 దేశాలు కలిసి నిర్వహిస్తాయి. ఇప్పుడు భారత్కు వచ్చినప్పుడు, భారత్కి ఛాన్స్ వచ్చినప్పుడు భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ కలిసి నిర్వహించేవి. అట్లాగే ఇంగ్లాండ్ అంటే 2-3 దేశాలు కలిపి నిర్వహించేటటువంటి పరిస్థితి వస్తుంది. ఆఫ్రికన్ కంట్రీస్కి వెళ్తే సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే, మరో దేశం థింక్ కెన్యా అనుకుంటా, కెన్యా, ఈ 3 దేశాలు కలిసి నిర్వహించేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇట్లా ప్రతి చోట 2-3 దేశాలు, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అట్లా ఆతిథ్యం ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఒక మెయిన్ కంట్రీ ఉంటుంది, ఇంకోటి సపోర్టింగ్ కంట్రీ ఉంటుంది. సో ఆ రకమైనటువంటి ఏర్పాటు ఉంటుంది. ఇప్పుడు ప్రధానంగా ఏదైతే ఇదైతే మొత్తం ఈ వరల్డ్ కప్కి సంబంధించి T20 వరల్డ్ కప్కి సంబంధించినటువంటి అత్యంత కీలకమైనటువంటి ఆసక్తికరంగా అనిపిస్తుంది అమెరికాలో ఇది జరగటం. అవును, అంటే ICC ఏం చెప్తోందంటే క్రికెట్ను మరింత ప్రపంచవ్యాప్తంగా విస్తరించేందుకే ఇటువంటి, అంటే ఇప్పుడు అమెరికాలో ఫుట్బాల్, బేస్బాల్ క్రికెట్కి దాదాపు ప్యారలల్గా ఉండేటటువంటి గేమ్. బేస్బాల్ ఎక్కువగా ఫుట్బాల్, ఫిఫా వరల్డ్ కప్ ఇవి ఎక్కువగా నడుస్తుంటాయి. అంటే వీటికి సంబంధించినటువంటి ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితిలో చాలా కొద్ది పాకెట్స్ మాత్రమే అమెరికాలో దీని పట్ల ఆసక్తి ఉన్నటువంటి పరిస్థితి. అదే సందర్భంలో అమెరికాలో ఇది జరగటం మాత్రం కొంచెం ఆసక్తిదాయకంగా ఉంది. ఇది అందరికంటే ఎక్కువగా అంటే ఎవరికి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది అంటే NRIలకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేటువంటి అవకాశం ఉంది. సో ఈ కారణంగా
భారత్ నుంచి పలువురు ప్రముఖులు అమెరికాకు వెళ్ళేటటువంటి అవకాశాలు కూడా ఖచ్చితంగా ఉంటాయి. దాని రిలేటెడ్ T20 వరల్డ్ కప్ అంటే కొంత ఆసక్తిగా సాగుతుంది కాబట్టి చిన్న ఫార్మాట్ లో అంటే ఇక్కడ మొదటి విషయం గమనించాల్సింది ఏంటంటే 5 days క్రికెట్ ఉండేది. 5 days క్రికెట్ కి ప్యారలల్ గా 3 days క్రికెట్ ఉండేది. అంటే 2 ఇన్నింగ్స్ బదులు ఒకటే ఇన్నింగ్ ఉండేది. ఈ 2 టెస్ట్ మ్యాచ్ ఫార్మాట్లు ఉండేవి. తర్వాత వన్ డే వచ్చినప్పుడే ఇది బ్యాట్స్మెన్ గేమ్ గా మారుతుంది, బౌలర్ గేమ్ గా ఉన్నటువంటి క్రికెట్ బ్యాట్స్మెన్ గేమ్ గా మారుతుంది అనేటటువంటి 60 overs ఉండేవి. మొదట్లో 60 ఉండేది. 60-60 50-50గా తగ్గించారు. తర్వాత 2020 వచ్చినప్పుడే మొదట ఈ చర్చ కూడా ఏంటంటే పూర్తిగా బ్యాట్స్మెన్ గేమ్ గా మారిపోతుంది అనేటటువంటి పరిస్థితి ఉంది. దాన్ని సమర్థించేలాగా పలువురు బ్యాట్స్మెన్, రికీ పాంటింగ్ కానీ, మన దగ్గర నుంచి యువరాజ్ సింగ్ కానీ, కోహ్లీ కానీ, వీళ్ళందరూ ఏదైతే గేల్ కానీ వీళ్ళందరూ ఏదైతే ఉన్నారో క్రికెట్లో బ్యాట్స్మెన్ గేమ్ అనే దాన్ని సమర్థించేలాగా వీళ్ళ రికార్డ్స్ కూడా అదే రకమైనటువంటి పరిస్థితి. తర్వాత రోహిత్ శర్మ అసలు ఈ ఐపీఎల్ లో మరిన్ని రికార్డ్స్ బద్దలు కొట్టాడు. అగ్రెసివ్ గా బ్యాట్స్మెన్ అగ్రెసివ్నెస్ కనిపిస్తుంది. అసలు 2020 అనే ఫార్మాట్ వచ్చినప్పుడే వచ్చినటువంటి ఆ విమర్శలు ఏదైతే ఉన్నాయో ఇది బౌలర్ గేమ్ గా ఉన్న దాన్ని బ్యాట్స్మెన్ గేమ్ గా మార్చేశారు అనే ఏదైతే ఆరోపణలు ఉన్నాయో ఆ ఆరోపణలకి ఇంకా బలం చేకూర్చేలాగా వీళ్ళ రికార్డులు కూడా అదే చూపించినాయి. కాబట్టి యువరాజ్ సింగ్ కానీ, ధోని కానీ, అంటే T20 వరల్డ్ కప్ మొదటి సెషన్లో అయితే నాకు బాగా గుర్తు వీళ్ళందరూ బ్యాట్లకి సంబంధించినటువంటి రికార్డులు అసలు రిమార్కబుల్ రికార్డ్స్ ఉన్నాయి. అట్లాంటి పరిస్థితి అయితే క్లియర్గా ఉంది. కాబట్టి ఇప్పుడు ఇది బ్యాట్స్మెన్ గేమ్ అనే కాన్సెప్టు, అదే సందర్భంలో బేస్బాల్, హాకీ ఈ రెండింటికి ప్యారలల్గా దీన్ని చూసి అమెరికా సమాజం కూడా క్రికెట్లో ముందుకు వచ్చేటటువంటి అవకాశం ఖచ్చితంగా గమనించాలి. వెరీ రీసెంట్లీ ఒక లీగ్లో అంటే అమెరికా జట్టు బంగ్లాదేశ్ని ఒక చిన్న మ్యాచ్లో ఒక చిన్న లీగ్లో ఓడించింది. కాబట్టి ఇప్పుడిప్పుడే అమెరికా లాంటి దేశాలు కూడా ఇటువంటి ఆటలో ఆసక్తిని చూపిస్తున్నాయి. ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఈ గేమ్కి సంబంధించి అమెరికాలో టికెట్ల ప్రైజ్కి సంబంధించి మాత్రం కొన్ని విమర్శలు వస్తున్నాయి. ఒక క్యాబిన్కి సంబంధించి ఒక $20,000 ఒక టికెట్ని అయితే ప్రకటించింది. అంటే అంత పెద్ద మొత్తంలో అవసరం ఏముంది, డబ్బు కోసం కాదు కదా, విస్తరించడానికి, అక్కడ ఆసక్తిని పెంచడానికి అంటూ ఇక్కడ ఉన్నటువంటి ఐసీసీ మాజీ కోచ్ కావచ్చు, మాజీ ఆయన కూడా ఒక విమర్శ చేశారు. అంటే అంత టికెట్ ప్రైస్ ఏంటి, $20,000 ఏంటంటే ఇక్కడ $20,000 ఇండియన్ కరెన్సీలోకి మార్చి చూస్తే పెద్ద అమౌంట్ గా కనిపిస్తుందేమో అనేది ఒక ప్రధానమైన, ఖచ్చితంగా 16 లక్షలకు పైగా కనిపిస్తుంది. 16-17 లక్షలు అనేది చాలా హ్యూజ్ అమౌంట్. కానీ ఆ రకంగా ఎఫర్ట్ చేయడానికి కూడా అక్కడ ఎన్ఆర్ఐలు సిద్ధంగా ఉంటారు, ఇక్కడ నుంచి వెళ్ళే ప్రముఖులు సిద్ధంగా ఉంటారు. కాబట్టి దాని పట్ల వివాదం ఉంది అనేది అదే సందర్భంలో అమెరికాలో దీన్ని మొత్తం పెరగటానికి కారణమయ్యేటలాగా ఉండాలి అని. అంటే ఇంకొక విషయం చెప్పాలి ఇక్కడ, 1983 వరల్డ్ కప్లో మనం భారతదేశంలో కప్పు సాధించే ముందు భారత్లో కూడా ఇంత ప్రాచుర్యం లేదు క్రికెట్కి. భారత్లో సరదాగా హాలిడేకి వెళ్ళొస్తా ఉన్నాము అని చెప్పేసి ఆ ఉద్దేశంతో వెళ్ళినటువంటి టీం అక్కడికి వెళ్ళిన తర్వాత ముఖ్యంగా జింబాబ్వే తోటి మ్యాచ్ తర్వాత ఐ థింక్ జింబాబ్వేతో అంటే కపిల్ దేవ్ 185 వరల్డ్ రికార్డు ఉన్నటువంటిది ఆ మ్యాచ్ తర్వాత మొత్తం భారతీయ సమాజానికి సీరియస్నెస్ వచ్చింది. ఆస్ట్రేలియా మీద విజయం తర్వాత, వెస్టిండీస్ మీద విజయం తర్వాత, లీగ్ దశలోనే వెస్టిండీస్ మీద విజయం తర్వాత అసలు భారత్ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కడికో వెళ్ళిపోయినాయి. ఈ రకమైనటువంటి పరిణామాలతో వెళ్ళింది. రెండోది ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం గమనించాలి, 1983 వరల్డ్ కప్ కంటే ముందు భారత్లో ఎట్లయితే క్రికెట్ మీద పెద్ద ఆసక్తి లేదో ఆఫ్రికన్ దేశాల్లో కూడా ఇది లేదు. ఈస్ట్ ఆఫ్రికన్ కంట్రీస్ అని అక్కడ ఉన్నటువంటి గుజరాతీస్ అందరూ, కొంతమంది ప్రవాస గుజరాతీలందరూ ఒక టీమ్గా వచ్చి అంతకుముందు 79 వరల్డ్ కప్లో ఆడారు. కానీ 83 వరల్డ్ కప్ తర్వాత అక్కడ కూడా పెరిగి ఇప్పుడు ఆఫ్రికా దేశాల నుంచి 3 టీంలు ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్ నుంచి టీం ఉంది. ఇటు పక్కకు వస్తే శ్రీలంక నుంచి, శ్రీలంక వరల్డ్ ఛాంపియన్గా ఉండింది. మరో పక్క ఆస్ట్రేలియాతో పాటు న్యూజిలాండ్లో కూడా బలపడింది. అంటే ప్రపంచవ్యాప్తంగా విశ్వవ్యాప్తమైనటువంటి క్రికెట్ గేము ఇప్పుడు మరింత ఇదొక కొత్త ఎగ్జాంపుల్గా చూడాలి. కొత్తగా అమెరికాలో కనుక సక్సెస్ అయితే మాత్రం ఇంకా ఫుట్బాల్ తో సమానంగా వెళ్ళేటువంటి అవకాశాలు. అమెరికన్ క్రీడా ప్రపంచంలో ఒక అలవాటు ఉంది, క్లబ్బులు ఉంటాయి. ఇక్కడ మనకి ఎక్కడైతే ఇప్పుడు మనం ఐపీఎల్ అక్కడి నుంచే తీసుకున్నాం, ఐపీఎల్ కాన్సెప్ట్ని తీసుకుంది అక్కడి నుంచి. కాబట్టి అమెరికాలో, ఆఫ్రికన్ కంట్రీస్లో, యూరోపియన్ కంట్రీస్లో క్లబ్స్ కల్చర్ ఎక్కువ. కాబట్టి ఆ క్లబ్ కల్చర్ కనుక వస్తే ఇక్కడ ఐపీఎల్ లాగానే అక్కడ మరొక కమర్షియల్ లీగ్ అయితే ప్రారంభమయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి.
థ్యాంక్ యూ అరవింద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అనే విషయాలకు సంబంధించి చక్కగా విశ్లేషణ కార్యక్రమాన్ని అందించారు. ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.